అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలతిక్క నిర్ణయాల ప్రభావం హైదరాబాద్ పై కూడా చూపుతుంది. అన్ని మల్టీనేషనల్ కంపెనీలతో పాటు టీసీఎస్ లాంటి ఇండియన్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా ప్రముఖ సంస్థ అమెజాన్ కూడా హైదరాబాద్ కార్యాలయాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. ఏఐ సాంకేతికత అందుబాటులోకి రావడం, కరోనా పాండమిక్ సమయంలో అవసరానికి మించి ఉద్యోగులను నియమించామని, ఇప్పుడు మానవ వనరుల అవసరం తగ్గిపోయిందని, ఖర్చులు కూడా అంచనాలకు మించిపోతున్నందున దాదాపు 30,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నామని సంస్థ యాజమాన్యం చెప్తుంది. కానీ ట్రంప్ ఒత్తిడి ప్రధాన కారణమేనని ఆరోపణలున్నాయి. కరోనా వెళ్లిపోయి 4 ఏళ్లు అయ్యాక ఇప్పుడు ఆ కారణం చూపొద్దని తొలగింపుకు గురైన ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఏఐ వల్ల ఊహించినంత మెరుగైన సేవలు అందించడం సాధ్యం కాదని, కేవలం అధిక లాభాల కోసం ఉద్యోగులను తొలగిస్తున్నారని, తక్కువ మంది ఉద్యోగుల చేత వెట్టి చాకిరీ చేయించుకోవడమే లక్ష్యంగా అమెజాన్ సంస్థ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని తొలగింపుకు గురైన ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించి హైదరాబాద్ కార్యాలయం సంస్థ పేరోల్ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. భారత్కు చెందిన మరికొన్ని కంపెనీలు కూడా అమెజాన్ బాటలోనే ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.